let me welcome my Annaya from Tsunami Gallu. చెల్లమ్మ అన్నయ్య వచ్చాడు. అన్నయ్య కోసం నేను రాఖీ తెచ్చిన. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మో మళ్ళా బాసనలు దోంపిస్తది. నీ ఫేసు మీద పాన్సు పౌడర్ నై చెల్లమ్మో. పాన్స్ వాడతలే నేను. అయినా ఇప్పుడు జూనియర్లు పర్ఫామ్ చేశారు, నీ ఎదురుగా సీనియర్లు పర్ఫామ్ చేశారు, నీకు ఎలా అనిపిస్తుంటది? ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. తమ్ముళ్ళు నువ్వు రావరా? అరే తమ్ముళ్ళు అన్న, మనం వేసే పంచులకి జోకులకి ఈ స్టూడెంట్స్ అందరికి నవ్వుతో కన్నీళ్ళు వస్తాయి. ఇది వాళ్ళకి రే ఒక 2 నాకు ఇచ్చిపోండి ఫస్ట్. ఫాస్ట్ ఇవ్వండి. 2 నాకు ఇవ్వండి. ఫస్ట్ జోక్. ఒక 70 ఏళ్ళ ముసలోడు డాక్టర్ దగ్గర వెళ్ళాడు. డాక్టర్, నాకు రీసెంట్ గా ఒక 20 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను నేను, ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అన్నాడు. దీని పట్ల మీ స్పందన ఏంటి అన్నాడు. సరే నా స్పందన చెప్తాను, ముందు నేను చెప్పేదానికి నీ స్పందన ఏంటి చెప్పాను. చెప్పండి. నేను అడవికి వెళ్ళాను, ఒక పులి గాండి నుంచి కూడా నా ముందుకు వచ్చింది. ఏ ప్రాపర్టీ చంపడానికి ఒక గుండుసుది మాత్రమే ఉంది, తీసి దాన్ని గురి చూసి కొట్టాను, పులి చచ్చిపోయింది అన్నాడు. అన్నాడు, నేను నమ్మను సార్, ఇంపాసిబుల్ అది. మీరు గుండుసుది ఇసిరినప్పుడు వెనక నుంచి తుప్పల్లోంచి పెద్ద తుపాకీ తోడ కాల్చుంటాడు అని నేను అంటారు, మీరేమంటారు అంటారు. ఈ డాక్టర్, మీ పెళ్లి విషయంలో కూడా ఇదే అంటాను, మీరేమంటారు? ఫస్ట్ జోక్ పేలిందంటావా? పేలింది, అందరు నవ్విండ్రు. ఎంతమంది పేలిందంటారు? చేయొద్దండి. పేర్లేదని ఎంతమంది అంటారు? మీ ఇద్దరికి అర్థం కాలేదు. మా చెల్లికి బావకి పెళ్ళైంది. పెళ్ళైన మరుసటి రోజు బావ కొడుతున్నాడు చెల్లిని, తప్ప తప్ప తప్ప. బావ ఎందుకు కొడుతున్నావు మా చెల్లిని అడిగాను. అరే మీ చెల్లి తింగరదేంట్రా, మా అమ్మకి నా గొడవ పడ్డానికి కాఫీలో తాయెత్తేసిందిరా అన్నాడు మా బావ. అప్పుడు చెల్లమ్మ, తాయి ఎందుకేసావు, బావని ఎందుకు అలా చేసావు? అన్నయ్య తాయెత్తు కాదన్నయ్య, టీ బ్యాగ్ అన్నయ్య, గుడ్డు సచ్చినోడికి తెలిసి అవట్లేదు. చూసినావా రవి, అప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. జోకులు అయితే పేలుతున్నాయి అన్న. నీ ఎంకరేజ్మెంట్ లేదు అసలు, మొత్తం డిస్కరేషన్ ఉంది. ఇప్పుడు 3వ జోకు. బేసిక్ గా ఈ మధ్యలో నేను చాలా ఫేమస్ అయిన పట చేయడం తర్వాత ఫేస్బుక్ లో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. బావ హాయ్ అని పెట్టింది, నేను హాయ్ అని పెట్టాను. ఆ అమ్మాయి పెట్టింది, సార్ మీరు ఎప్పుడు నవ్వరు కదా అని. ఎలా చెప్పగలవు నువ్వు అని అడిగాను. మీరు నవ్వుతున్న ఫోటో కురుగోలు లేదు సార్ అంది. సరే నువ్వు స్నానం చేయవు కదా నేను అన్నాను. అమ్మాయి, చేస్తాను సార్, మీరు ఎలా చెప్పగలరు అని. నువ్వు స్నానం చేస్తున్న ఫోటోలు ఎప్పుడు నేను చూడలేదు కదా. నిజంగా 6 అడుగుల నుంచి కింద వదిలేసి ఇప్పుడు నువ్వు చెప్పట్లేదు కానీ గుండె పగిలింది. అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. చెల్లమ్మ, అన్నయ్య, మనకి ఆపోజిట్ టీం ఎవరు? మనకు ఆపోజిట్ బిచ్చగాళ్ళు, రచ్చగాళ్ళు. అలాంటి రచ్చగాళ్ళు రచ్చరవి ఒకసారి బావ దగ్గరికి వచ్చి, రవాణా రవాణా నా చెక్ బుక్ పోయిందన్నా అన్నాడు. బావ అన్నాడు, అరే చెక్ బుక్ చాలా ప్రాబ్లం అవుద్రా, ఈ సంతకాలను పోజులు చేస్తే మొత్తం దొబ్బుద్ది అన్నాడు. రచ్చరవి, ఊకోనా, ఎవడు పోజులు చేస్తాడు నా సంతకం, ఎవడన్నా చేస్తాడని చెప్పి ముందే అన్నిటి మీద నేను సంతకం పెట్టాను. సూపర్ అనయ్య, మార్వెలస్ అనయ్య. కామెడీ కోసం కూడా మా రచ్చను వాడుకున్నావు చూడు. అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. రైవా, అరే బామ్మద్ది, మీ చెల్లికి టైలరింగ్ నేర్పించి మిషన్ కొనిచ్చి చాలా పెద్ద పొరపాటు చేశాను రా బావా అని ఫీల్ అవుతుంది. బాబు ఏమైంది బావా అని రవిబాబుని అడిగాను. ఏమి లేదురా, అది కిచెన్ లో దోశలు వేసినా, చపాతీ వేసినా, పెసరట్ వేసినా, ఆమ్లెట్ వేసినా అవి చిరిగితే మ్యాచింగ్ దారి వేసి కుట్టుబడి తెచ్చిస్తుందిరా. నా పంచలు చూసి బావకి తలనొప్పి వచ్చి టాబ్లెట్ వేసుకుని తలకిందులుగా తపస్సు చేస్తున్నాడు. నేను వెళ్ళా, బావా ఎందుకు బావ తలకిందులుగా ఉన్నావు? తలనొప్పి వస్తుందని చెప్పాడు. తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకోవచ్చు కదా బావా అన్నాను. టాబ్లెట్ వేసుకున్నాను రా, కానీ కడుపులోకి వెళ్ళిపోయింది, ఆ తలలోకి రావడం కోసం తలకిందులో నుంచున్నాను.